తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇద్దరు చిన్నపిల్లలు, అమాయకపు భార్య, వీరికి తోడు తల్లి, అద్దె ఇంట్లో జీవనం. దానయ్య కూలీ చేసి డబ్బులు తెస్తేనే అందరి కడుపు నిండేది. కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న దానయ్యను ఒకరి నిర్లక్ష్యం బలి తీసుకుంది. ఆ కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది. కటిక పేదరికంతో అష్టకష్టాలు పడుతున్న దానయ్య కుటుంబం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సూదికొండ ప్రాంతంలో ఉంటుంది. భార్య ద్రౌపది, 5 ఏళ్ల పెద్ద కుమారుడు అభి, 7.5 వయసున్న చిన్న కుమారుడు అజిత్తో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. తల్లి కామమ్మ వృద్ధాప్యం కారణంగా దానయ్య వద్దే ఉంటుంది. గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని దానయ్య నెట్టుకొచ్చేవాడు. ఇటీవల మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్లో దానయ్య మృతి చెందాడు. అతడి కుటుంబం దిక్కులేనిదైంది. పిల్లల భవిష్యత్తును, తమ జీవితాలను అంధకారంలో నెట్టేశారని ఆదుకోవాలంటూ దానయ్య కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మా ఆయన గొర్రెలు కాసు చంపేస్తే మేము తెలుసుని మా ఆయన చనిపోయినాడు. మా నాన్న బతుకుతాము. మాకు ఆధార్ కార్డు లేదు, మీ రేషన్ కార్డు లేదు, మీ ఇల్లు లేదు, వాకర్ లేదు. మా ఆయన చచ్చిపోయిన కంటే మాకు ఏటి లేదు. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మాకు 10 రూపాయలు లేదు. తెలుగు బాగోలేదు. మాకు ఆ దిక్కు లేదు. మా ఆయన చనిపోయినాడు. మా నాన్న బతుకుతాము. ఇల్లు అది 3000 నెలలు కట్టాలి. మా ఆయన తెచ్చి అని చూసుకున్నాడు. మా ఆయన చచ్చిపోతే మా నాన్న కూడా బతకాలి పిల్లలతో. చంద్రబాబు నాయుడు మాకు ఆదుకోవాలి. నా కొడుకు మా అమ్మ నుంచి హాస్పిటల్ కానీ మందులు కొనుక్కొని వస్తుంటే గుర్తించినారు. చనిపోయినాడు కొయ్యలేసి వాళ్ళ పిల్లడికి వాడు పట్టుకొని వెళ్ళిపోయినాడు. కారు ఎక్కించుకొని వెళ్ళిపోయి ఒక హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాడు. నా బిడ్డకి అనాథ పెట్టడానికి వదిలేసి నా బిడ్డ మందులో ఉన్నాడో ఇంట్లో ఉన్నాడో అనేసి మాకు అదొక ఆలోచన అయిపోయింది. మాకు తెలియదు. మాకు 10 గంటలకు తెలిసింది. ఆ 10 గంటలకు వెళ్ళగానే మేము హాస్పిటల్ కడికి వెళ్తానికి నాకు పిల్లడు చెమ్మలా పడు అన్నాడు. మేము వెళ్ళి బాగా పెడితే మా కౌలు పెంచుతారు, ఎవరు వస్తారు, ఎవరు చేస్తారని మేము ఏడుస్తుంటే తిరిగిజమ్మ వచ్చి మాకు ఆదుకున్నది. సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తిరిగిజమ్మ మాకు ఆదుకున్నారు. అప్పలరాజు కొడుకు గుద్దాడు, వెళ్ళిపోయాడు. ఆడ అయ్యకి ఫోన్ చేసి ఆడు తెచ్చుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. మాకు దిక్కు ముక్కు లేదు, మా కౌలు లేరు, మాకు దిక్కు లేదు. మా కౌలు తెస్తారు, మా కౌలు వస్తారు, మా కౌలు ఇల్లు అది కడతారు, మా కౌలు కూరన తెచ్చిస్తారు. అక్కడ ఏటు ఉన్నది అది ఆ పిల్లలు పెట్టుకుని అది ఏం చేయగలరు? రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు.